నమస్తే, వెల్కమ్ టు KMR న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏఆర్డీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలన స్వర్ణోత్సవాలు. గూఢ పత్రికను ఆవిష్కరించిన మండల తహసీల్దార్ కె రామయ్య. దుగరాజపట్నం రైతుల నిరసన. రొయ్యల సాగు వల్ల శనగ పంట నష్టం. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరం. బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా మనుబోలులోని శ్రీ విష్ణు ఆలయంలో వైభవంగా జరిగిన సామూహిక సత్యనారాయణ వ్రత పూజలు. వెట్టి చాకరీ వ్యవస్థను నిర్మూలించాలని చిట్టమూరు మండలం MRO తెలిపారు. శుక్రవారం ఏఆర్డీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలన స్వర్ణోత్సవాల కార్యక్రమంలో సందర్భంగా గోడ పత్రికలను మండల తహసీల్దార్ కె రామయ్య ఆవిష్కరించి మాట్లాడుతూ దేశంలోని వెట్టి చాకరీ నిర్మూలన చట్టం వచ్చి 50 సంవత్సరాలు వచ్చిందన్నారు. మండలంలోని బలవంతంగా వెట్టి చాకరీ చేయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఏఆర్డీ సంస్థ కోఆర్డినేటర్లు భాస్కర్, సునీతలు MROకు డైరీలు, గోడ పత్రికలను అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు స్వర్ణోత్సవం జరుపుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా వెట్టి చాకిరీ అనేది ఒక చాలా నేరమైనటువంటి ఒక నేరం ఇది. ఎందుకంటే తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అప్పులు ఇచ్చేసి ఫస్టే వాళ్ళని వెట్టి చాకరీ అంటే వాళ్ళని వెట్టి చాకరీలోకి దించేసి బలవంతంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది ఇది. కాబట్టి ఈ చట్టం పరిధిలో వాళ్ళని శిక్షించడం, ఎవరైతే వెట్టి చాకరీ చేయిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసు వారు శిక్షించడం జరుగుతూ ఉంది. కాబట్టి మన మండలంలో ఎక్కడైనా సరే ఇటువంటి వెట్టి చాకరీ వ్యవస్థ జరుగుతూ ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొని వస్తే మేమందరం కూడా ఈ వెట్టిని నిర్మూలిస్తాము. అలాగే వాళ్ళని ఇంకా చట్ట పరిధిలో శిక్షించడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా స్వేచ్ఛగా పని కల్పించే వాతావరణం ఉండాలి. వెట్టి చాకరీ అనేది ఉండకూడదు. అప్పులు కూడా ఫస్ట్ అప్పులు ఎక్కువ ఇచ్చేసిన తర్వాత తీర్చలేనప్పుడు వాళ్ళని ఈ విధంగా వెట్టి చాకరీ చేయించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకని అందరూ కూడా దయచేసి మీరందరూ కూడా వాళ్ళని మంచి స్వేచ్ఛాయుత వాతావరణంలో పని కల్పించే విధంగా చూస్తారని చెప్పి కోరుకుంటున్నాను. వాకాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద దుగరాజపట్నం గ్రామానికి చెందిన పేద మాదిగ కుల రైతులు MROకు అర్జీ సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. గత 30 నుండి 40 సంవత్సరాలుగా ప్రభుత్వం మంజూరు చేసిన 2 ఎకరాల భూమిపై శనగ పంట సాగు చేస్తున్నామని, ఇది మా కుటుంబ జీవనాధారమని, సుమారు 2 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో పంట పెంచుతున్నామని తెలిపారు. పక్కన భూస్వామి రొయ్యల సాగు కోసం గుంటల్లో 10 నుండి 16 PPT సెలినిటీ ఉప్పు నీరు పంపింగ్ చేయడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడి శనగ పంటకు తీవ్ర నష్టం జరుగుతోందని, చెట్లు పచ్చగా వచ్చే కీలక దశలో దిగుబడి తగ్గి పూర్తి నష్టం భయముందని వాపోయారు. గతంలో 3 నెలల క్రితం ఆర్జీ ఇచ్చగా తాత్కాలికంగా ఆపారు, కానీ మళ్లీ ప్రారంభించారు. ఇటీవల 10వ, 11వ తేదీలో MRO అగ్రికల్చర్ ఆఫీసర్లకు అర్జీలు ఇచ్చినా చర్య లేదని, రాజకీయ ఒత్తిడి, భూస్వాముల ప్రభావంతో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల సాగు వల్ల నేల, భూగర్భ జలాల ఉప్పు రేగుదల సాధారణ సమస్యగా ఉందని చెప్పారు. కలెక్టర్ తక్షణ చర్య తీసుకుని ఉప్పు నీరు పంపింగ్ ఆపి పంటను కాపాడాలని కోరుతూ, న్యాయం జరగకపోతే గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ కు వెళ్తామని హెచ్చరించారు. దుగరాజపట్నం గ్రామం, వాకాడు మండలం, తిరుపతి జిల్లా. మాది వచ్చామంటే మేము సుమారు గత ఒక 30-40 సంవత్సరాల నుంచి దుగరాజపట్నంలో నివసిస్తూ ఉన్నాము. నా గవర్నమెంట్ మంజూరు చేసిన స్థలము ఒక 2 ఎకరాలు ఉంటే దాన్ని నేను శనగ పంట సాగు చేసుకుంటా ఉన్నాను. శనగ పంట సాగు చేసుకుంటా ఉంటే పక్కనే ఉన్న ఒక రైతు వచ్చానంటే ఆ గుంటని రొయ్యలు సాగు చేయడానికి ప్రయత్నిస్తూ అక్కడ ఏంటంటే
ఆ గుంట రొయ్యలు గుంటలు వదులుతూ ఉన్నాడు. నీటి కాలుష్యం వల్ల మాకు అక్కడ మా పంట దెబ్బతింటా ఉంది. గతంలో కూడా ఇదే విధంగా చెప్పాము, వాళ్ళు వినుకోవాలా. అదేవిధంగా గతంలో ఒక 3 నెలల క్రితం ఎంఆర్ఓ గారికి అర్జీ రాసి ఇచ్చాము. సార్ ఈ విధంగా ఉంది మా ఊళ్ళో పరిస్థితి, గుంట వేయడం వల్ల నాకు పంట నష్టం వస్తుంది, మీరు దయచేసి దాన్ని ఎలా వాళ్ళ కొంచెం ఆపించగలండి సార్ అని చెప్పాము. తర్వాత చెప్తే కూడా అతను 3 నెలలు ఇచ్చిన తర్వాత ఒకసారి ఆపారు. తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చి మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పారు ఏమో తెలియక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం స్టార్ట్ చేసి దాని కల్చర్ మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఆల్రెడీగా ఏఎస్ కూడా 1 మంత్ అయిపోయింది, శనగ ఏఎస్ కూడా. ఏఎస్ 1 మంత్ అయిపోయింటే ఇప్పుడు చెట్లు బాగా పచ్చంగా వచ్చే సమయంలో వాళ్ళు మళ్ళీ పంపింగ్ చేస్తున్నారు. పంపింగ్ చేస్తే అక్కడ ఏంటంటే 0 సెలనిటీ అయితే రాదు వాటరు. మినిమం సెలనిటీ వచ్చామంటే ఒక 15-16 సెలనిటీ ఉంటుంది. అది వేయడం వల్ల నా పంట నష్టం అయిపోద్ది. తర్వాత వచ్చామంటే నాకు పంట దిగుబడి కూడా తక్కువగా రావడం, నేను ఇంచుమించు ఒక 2 లక్షల రూపాయలు దాని మీద ఇన్వెస్ట్ చేసి ఖర్చు పెట్టేస్తున్నాను. నేను క్యాస్ట్ వచ్చామంటే ఎస్సీ మాదిగా నా కులం. నేనేందనంటే మళ్ళీ దాని ఇన్వెస్ట్మెంట్ దాని మీద సంపాదించుకొని వీళ్ళంతా ఏందనంటే మా కుటుంబ సభ్యులు వీళ్ళు 2 ఎకరాల వల్ల ఈ కుటుంబాలంతా దాని మీద బాగుపడాలా. వాళ్ళు ఏంటంటే భూస్వాములు, వాళ్ళు ఒక 30-40 ఎకరాలు ఉన్న భూస్వాములు. వాళ్ళు ఏంటంటే నాకున్న 2 ఎకరాల నుంచి వచ్చి నన్ను అడ్డుకొని నేను దాన్ని చేయడం ఆపియాలని చెప్పి వాళ్ళు నన్ను ప్రెజర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అదే రాజకీయ పరంగా పోయేసి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వీళ్ళకి చెప్పడంతో వాళ్ళు మమ్మల్ని కూడా ఎంఆర్ఓ గారు పట్టించుకోవడం వల్ల అర్జీ వచ్చామంటే గతంలో 10వ తేదీ ఒక అర్జీ ఇచ్చాను ఎంఆర్ఓ గారికి. తర్వాత ఏంటంటే అది నా ప్రాసెస్ కాదు, మీరు ఎఫ్డిఓ గారికి ఇవ్వండి, అతను ఫిషరీస్ డిపార్ట్మెంట్ అని చెప్పాడు. ఎఫ్డిఓ గారికి మళ్ళీ లెటర్ రాసి ఇచ్చాను, ఆయన మాకు స్పందించాల. తర్వాత వచ్చామనంటే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ మేడం గారికి ఇవ్వమన్నారు. ఆమెకి 11వ తేదీ లెటర్ రాసి ఆమెకి ఇచ్చాను లెటరు. ఆమె మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలా. ఇదే విధంగా ఉంటే మేము నష్టపోతాం సార్. ఇక మమ్మల్ని దయచేసి ఈ అధికారులు ఎవరు మండల ఆఫీస్ తరఫున మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం వల్ల మేమేంటంటే మాకు న్యాయం జరగాలంటే ఇక్కడ న్యాయం జరగకపోతే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము ఈ జనాభా అందరం తీసుకొని వేసి మాకు న్యాయం జరగాలని కలెక్టర్ గారిని కోరుకుంటాము. దయచేసి కలెక్టర్ గారు మాకు ఈ సమస్యను కొంచెం పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. కలెక్టర్ గారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. సారు మేము రైతు కుటుంబంలో పుట్టినాం, రోజుకు దాకా నగరం కష్టం. అదే శనగ వేసుకుంటే పక్కన రొయ్యలు గుంట పెట్టేసి ఆ నీళ్ళ ద్వారా వచ్చి ఈ శనగ పోతుందని వాళ్ళు మమ్మల్ని ఇబ్బందికరం పెడుతున్నారు. మేము వేసుకున్న దానికి రాకుండా చేస్తున్నాం. శుద్ధంగా చెప్పండి, మమ్మల్ని పై చేసి రొయ్యలు గుంటలు తీసి ఇచ్చామని చెప్పి మన సమావేశించుకుని మనం ఏదో చేయను స్వామి మీ కాళ్ళు పట్టుకోవటం. మాది అక్కడ ఏంటంటే రొయ్యలు గుంట పెట్టినారు. రొయ్యలు గుంట పెట్టి రొయ్యలు గుంట పక్కన మాకు కల్చర్ రావడం లేదు. వాళ్ళ కల్చర్ చేసి మా కల్చర్ రావడం లేదు. మాది దెబ్బతినిపోతుంది. మేము ఎంఆర్ఓకి వీళ్ళకి సంతకం ఇచ్చాము. నేను రైతుని నేనే కల్చర్ రావడం లేదు. ఈ ఆనించి ఏమిటి నేను రొయ్యలు గుంట పెట్టాలని వాళ్ళు ప్రశ్న చేశారు. మాకు రొయ్యలు గుంట మా కల్చర్ రాదు. మేము వేసి కూడా 2 నెల అయిపోయింది. పెట్టారంటే మేము నాశనం అయిపోతాం. మేము ఉండేది మాది పిల్లకాయలమే. ఎంఆర్ ఆఫీస్ పట్టించుకోవటం లేదు. ఏం చేసినా వస్తుంది. ఆయన అంటే ఉండాడా లేడని మాకు తెలియదు. అది మేమేం చేయలేక కలెక్టర్ అధ్యయాల నుంచి రావాలని కోరుకుంటాం. మాటలే కదా, అది ఇప్పుడు పెట్టి 1 నెల అవుతుంది. ఈ నెల లోపల రొయ్యల గుంటలు వాళ్ళు ప్రజలు చేస్తున్నారు. వాళ్ళకి ఆపించాలని ఇంతకుముందు చెప్పున్నాము, కానీ వాళ్ళు కావాలని ఇట్లా చేస్తున్నారు. కానీ కలెక్టర్ కోరుకుంటున్నాం. నమస్తే సార్. అది దాని కూడా మేము బతుకుతున్నాం. 2 ఎకరాలు ఉంది, మేము శనగ తోట చేసుకుంటున్నాము. పక్కన వాళ్ళు రొయ్యలు గుంటలు పెట్టుకున్నాము, టార్చర్ చేస్తున్నాము. పొద్దు చేయబాక మా పంట పాడవుతుంది అని చెప్పి వినట్లేదు. అయినా కానీ వాళ్ళు మేము దానివల్ల మేము బతకాలా. పోలీస్ శాఖ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనుబోలు మండల పరిధిలోని బద్దెబోలు రోడ్డు జంక్షన్ నుండి కృష్ణపట్నం పోర్టు రోడ్డు జంక్షన్ వరకు 18 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పొడవున ప్రతి కూడలి వద్ద విద్యుత్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ పేర్కొన్నారు. శుక్రవారం మనుబోలు జాతీయ రహదారి కూడలి వద్ద టోల్ ప్లాజా వారి సహకారంతో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి లైట్లు ఏర్పాటు చేయడం వల్ల 20% మేర ప్రమాదాలు తగ్గినట్లు తెలిపారు. మంచు ప్రభావం వల్ల ఉదయం వేళలో వాహనాల డ్రైవర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ విధంగా లైట్లు ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈయన వెంట స్వర్ణ టోల్ వే ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీర్ మునయ్య సిబ్బంది ఉన్నారు. మా గౌరవ ఎస్పీ మేడం కానీ అట్లాగే మా
డిఎస్పీ గారు సిఐ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు కొన్ని ఏరియాస్లో యాక్సిడెంట్స్ గల కారణాలు మనం చెక్ చేసుకుంటా యాక్సిడెంట్ ఎందుకు అవుతూ ఉంది, అక్కడ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా పై అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నేషనల్ హైవేకి సంబంధించిన అధికారులను సంప్రదించి ఇక్కడ యాక్సిడెంట్స్ తగ్గించే భాగంలో ఈ ప్రతి జంక్షన్ దగ్గర మనకున్న 17-18 కిలోమీటర్ల స్ట్రెచ్లో ప్రతి జంక్షన్ దగ్గర ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి బద్వేల్ క్రాస్ రోడ్ దగ్గర నుంచి కృష్ణపట్నం పోర్ట్ క్రాస్ రోడ్ వరకు కూడా మనుగోలు పరిధిలో ఉన్న ప్రతి సీసీ కెమెరాల సర్వేలెన్స్లో ఇట్లాగే ప్రాపర్ ఇల్యూమినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఇది ఏదైతే మనకి వింటర్లో ఉందో ఎర్లీ మార్నింగ్ ఫాగ్ కానీ దీంట్లో భాగంగా గతంలో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతూ ఉండేవి. జిల్లా వ్యాప్తంగా చూస్తే మనకి ఈ సంవత్సరం 20+% యాక్సిడెంట్స్ తగ్గుముఖం పట్టాయి. అధికారులు తీసుకున్న చర్యల వల్ల మా గైడెన్స్ ఇచ్చిన దాన్ని బట్టి మేము తీసుకొని హైవే అథారిటీస్తో కన్సల్ట్ అయ్యి ఈ చర్యల్లో భాగంగా పనులన్నీ చేస్తాం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి తల్లి ఇందిరమ్మ పుట్టినరోజు సందర్భంగా వాకాడు మండలం మూలపడవ జడ్పీ పాఠశాలకు ఫర్నిచర్ మరియు మైక్ సెట్ ను క్లబ్ సభ్యులు అందజేశారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ సభ్యులు వాకాడు మండలం మూలపడవ గ్రామంలోని జడ్పీ పాఠశాల ప్రిన్సిపల్ కు పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్ మైక్ సెట్ ను అందజేశారు. మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ మునిగిరీష్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ అనేక దేశాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, పాఠశాలకు ఫర్నిచర్ అవసరం ఉందని తెలిపారు. బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి వారి తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆర్థిక సహకారంతో వీటిని అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, నాగేంద్ర ప్రసాద్, శ్రీనివాసులు ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారికి అలాగే ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మీ స్కూల్లో ఈ రెండు కూడా ఇచ్చేదానికి ప్రధానమైన కారకులు ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారికి, అలాగే హెడ్ మాస్టర్ గారికి, మా ముందుగా 2-3 విషయాలు మాట్లాడుతున్నాం. వీళ్ళిద్దరూ కూడా కాలేజీలో లెక్చరర్, ఈయన కాలేజీ కరస్పాండెంట్. అందుకని వాళ్ళు ఎక్కువ సమయం మీకు అందరి సూచనలు అంటే మీకు చదువుకు సంబంధించి మీ అభివృద్ధికి సంబంధించి అన్ని విషయాలు మాట్లాడారు. నేను 2 మాత్రం మాట్లాడి ముగిస్తాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చాలా దూరంలో ఉంది. ఇటువంటి పాఠశాలకి ముఖ్యంగా ఈరోజు ఇవన్నీ ఈ మైక్ సిస్టమ్ కానివ్వండి, బెంచ్ చైర్స్ కానివ్వండి, టీచర్స్ చైర్స్ కానీ వచ్చేదానికి ముఖ్యమైన కారకులు బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారు. వారి తల్లిగారు 80వ జన్మదినం. ప్రతి సంవత్సరం కూడా ఆయన ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈరోజు మీ స్కూల్కి ఈ మైక్ సౌండ్ సిస్టము అలాగే టీచర్స్ కుర్చీలన్నీ ఇచ్చేదానికి కారకులు బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారు. వారి తల్లిగారు 80వ జన్మదినం కాబట్టి ఒక్కసారి ఆమెకి హ్యాపీ బర్త్డే చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్పండి. పిల్లల దగ్గర కూడా వాయిస్ తీసుకుంటాము, వాళ్ళ మదర్ కూడా పంపిస్తాము, వాళ్ళకి ఆమె విషెస్ చెప్పినట్టు. ఎందుకంటే మీ స్కూల్కి ఇంత ఉపయోగపడేటువంటి వస్తువులన్నీ ఇచ్చారు కాబట్టి రోటరీ క్లబ్ ద్వారా ఇవి ఇస్తున్నాం అన్నమాట. ఇచ్చేది డోనర్ అయినా కూడా ఇచ్చేటువంటిది సంస్థ వచ్చి రోటరీ క్లబ్. రోటరీ క్లబ్ అంటే ఎవరికైనా తెలుసా? తెలిసింటే చేయొద్దండి, ఎవరికి తెలియదు. ఏ స్కూల్కి వెళ్ళినా ఇదే ప్రాబ్లం. రోటరీ క్లబ్ అనేది ఒక ప్రపంచం అంతా కూడా 220 దేశాల్లో ఉంది. రోటరీ క్లబ్ 35,000 క్లబ్స్ ఉన్నాయి. వీటి పని ఏంటంటే ఇట్లాంటి ఎక్కడెక్కడ నీడ్ ఉందో, ఎక్కడికి ఏ అవసరం ఉందో, చదువు కానీ, వైద్యం కానివ్వండి, ఇలాంటి స్కాలర్షిప్లు కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ ఉందో అక్కడ ఆ క్లబ్బుల ద్వారా సర్వీస్ చేస్తూ ఉంటుంది రోటరీ క్లబ్. అందులో ఆ రోటరీ క్లబ్ గూడూరు ద్వారా ఈరోజు ఆ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారి దాతృత్వంతో వాళ్ళ తల్లి జన్మదిన సందర్భంగా ఇస్తున్నటువంటి ప్రోగ్రాం ఇది. ముఖ్య కారకులు దీనికి మా వైపు నుంచి నాగేంద్ర ప్రసాద్ గారు. ఆయన వచ్చి క్లబ్ లో ఈ విషయం చెప్పకపోతే మాకు తెలియదు, నేను ఇచ్చేదానికి అవకాశం లేదు. ఆయనకి ఈ విషయం తెలియజేసింది వెంకటేశ్వర గారు. ఆయన కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. కమ్యూనికేషన్ ఉండదు అంటే ఎవరు రోటరీ క్లబ్లు, లయన్స్ క్లబ్లు ఉన్నాయి, కొన్ని సంస్థలు ఉంటాయి పట్టణాల్లో. వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మాక్సిమం 90% వాళ్ళకున్న వనరుల్లో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అమౌంట్ అందుబాటులో ఉన్నట్లయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. చాలా మంది టీచర్స్ కి కమ్యూనికేషన్ లేక చెప్పరు. జనరల్ గా ఏ టీచర్స్ అయినా కూడా వాళ్ళ స్కూల్ బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళకి మంచి వసతులు ఉండాలని అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందులో భాగంగా ఏంటంటే ఆయన నాగేంద్ర ప్రసాద్ గారు తెలియడము, వెంకటేశ్వర గారికి తెలియజేయడం వల్ల ఈ రోజు మీకు వచ్చింది. ఇంకా భవిష్యత్తులో కూడా మీ స్కూల్కి ఏదన్నా అవసరాలు ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా మా పరిధిలో ఖచ్చితంగా చేస్తాము. అందుకని మీ అందరికీ కూడా బాగా వీళ్ళందరూ చెప్పారు, బాగా చదువుకోండి. ఈ మీకు కూడా పిల్లలకు సంబంధించి ఏమన్నా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు తెలియజేస్తే మాకు వీలున్న వసతిని బట్టి మేము ఇస్తుంటాము. ఎన్నో కొన్ని వేల బెంచీలు, డెస్క్లు
స్కూల్స్కి ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల గూడూరు సరౌండింగ్స్లో అన్నింటిలో కూడా 35 బెంచీలు మొన్ననే బాలాయపల్లి స్కూల్కి ఇచ్చాం. అది కూడా 23వ తారీఖు ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఉంది. 1,25,000 రూపాయలు పెట్టి ఆయనే సురేందర్ రెడ్డి గారే ఇచ్చారు. అందువల్ల అలాంటివి ఏదైనా ఉన్నా కూడా భవిష్యత్తులో చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ everybody. ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి మా సీనియర్ అలాగనే ఫాస్ట్ గవర్నర్ గిరీష్ గారికి, అలాగనే మా సీనియర్ అయినటువంటి డాక్టర్ ఎస్వి నాగేంద్ర ప్రసాద్ గారికి, అలాగనే విజయ నాయుడు గారికి, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ శ్రీనివాస గారికి, తోటి అధ్యాపకులందరూ కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎందుకంటే చాలా చిన్న పిల్లలు కాబట్టి ఇక్కడ ఒక 3 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి, ఈ ప్రోగ్రాం జరగడానికి కారణం బొమ్మిరెడ్డి సురేందర్, ఆయన మా పాస్ట్ గవర్నర్. అలాగనే ఊళ్ళో రోటరీగా తన ఆధ్వర్యంలో ప్రతిసారి రీడింగ్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. డైరెక్షన్ ఇచ్చి సంవత్సరం మొత్తం కూడా తన ఆధ్వర్యంలో కానీ, అలాగనే ఆయన యొక్క ఒక షాడో అనుకోవచ్చు, లేకపోతే ఆయన యొక్క ఇంపార్టెన్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రతినిత్యం, అంటే మాకు తెలియకపోయినా కూడా సార్ ద్వారా కమ్యూనికేషన్కి ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రతినిత్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని గైడ్ చేస్తూ గూడూరులో ఉన్నటువంటి రోడ్డు ముందు తీసుకోవడంలో వీళ్ళిద్దరూ కూడా హీరోలు చూస్తూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో తల్లిదండ్రులు బతికి ఉండేటప్పుడే ఆ తల్లిదండ్రులకి పుట్టినరోజు జరపడం అనేది చాలా చాలా తక్కువ. ఈవెన్ నా విషయంలో కూడా తీసుకుంటే మాకు చాలా రిమోట్ నుంచి వచ్చినా కూడా ఏ రోజు కూడా మా మదర్ది కానీ మా ఫాదర్ది కానీ బర్త్డే చేసిన సందర్భాలు నేను చూడలేదు. నేను ఫస్ట్ నేను అంటే వినడం కూడా, అలాగనే అంటే మనం చేసుకోవచ్చు. నాకున్నటువంటి కాన్షియస్, నాకున్నటువంటి చేతులంలో నేను చూసినటువంటి అంటే నాకు ఫస్ట్ నేను ఏ విధంగా అనుకున్నాను. కానీ బర్త్డే 80వ బర్త్డే సందర్భంగా బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి తల్లికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి బర్త్డే శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీం అందరూ కానీ, ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు కప్తారు అందరూ కూడా మాకి ప్రత్యేకమైనటువంటి బర్త్డే విషెస్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాంటివి బర్త్డే చేయడం అనేది ఒక కొడుకుగా ఈరోజు ఎంతవరకు చేస్తున్నారో తెలియదు. కానీ మాకున్నటువంటి సురేందర్ రెడ్డి తల్లికి 80వ బర్త్డే క్రమం తప్పకుండా చేయడం అనేది ఆయన కాన్షియస్ వచ్చిన తర్వాత చేయడం అనేది చాలా గొప్ప పని. ఆయనకి అలాగనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఇంకా ఈ ప్రోగ్రాం జరగడానికి టోటల్ ఇనిషియేట్ తీసుకున్నది ఎస్వి నాగేంద్ర ప్రసాద్ సార్ గారు. ఎందుకంటే ఆయన దానికి ఆయన కూడా టోటల్గా బిజీ షెడ్యూల్. ఆయన డిగ్రీ బయాలజికల్ సైన్స్ లెక్చరర్ DKW. ఆయనకి కూడా బిజీ వర్క్ ఉన్నా కూడా వాళ్ళ తల్లిగారు అయినటువంటి 13వ తారీఖు బర్త్డే సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలి అనే దాన్ని మేము పంచినా కూడా సార్ ఒక చిన్న ఇనిషియేట్ తీసుకుని ఒక మెసేజ్ పెట్టడం వల్ల సురేంద్ర అన్న దానికి స్పందించి సార్కి ఇంటిమేషన్ చేయడం, ఇమీడియట్గా కోఆర్డినేషన్ చేసి ఈ స్కూల్కి ఏం కావాలనే దానికి ఇన్ఫర్మేషన్ ఎట్లంటే వాళ్ళ శిష్య అంట ఎవరు వెంకటేశ్వర అతను ఇంటిమేషన్ అవ్వడం వల్ల సార్ స్పందించడం, స్పార్ అక్కడ స్కూల్ సరి పుట్టినరోజు జ్ఞాపకంగా ఈ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సురేంద్ర వాళ్ళ మదర్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ ఇది ఎప్పుడైతే నేను ఇక్కడ చాలా దూరం నుంచి వచ్చాను. అసలు వస్తుంటే మూలకపోతే చాలా ఇది పేరు ఉందని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇంత డిసిప్లిన్గా ఉంచడానికి దాని వెనక మాత్రం టీచర్స్ యొక్క చాలా కష్టం ఉంటుంది. దానికి ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లో 25 సంవత్సరాలు పనిచేస్తున్నాను, చూస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఎక్కడైతే టీచర్స్ యొక్క ప్యాషనేట్గా ఉంటారో ఆ ప్యాషనేట్ అనేది స్టూడెంట్స్ కూడా కనపడుతుంది.
అది ఇక్కడ నేను ప్రత్యక్షంగా చూడగలిగాను. ఎందుకంటే ఇంత రిమోట్ కంట్రీలో కూడా, రిమోట్ ఏరియాలో కూడా పిల్లలు ఇంత పాజిటివ్గా, ఇంత పాజిటివ్ యాటిట్యూడ్స్ కలిగి ఉండడం అనేది ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది యువర్ టీచర్స్. దానికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా నేను మెచ్చుకోగలుగుతున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక్క స్టూడెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ అదే స్టూడెంట్స్ కూర్చోబెట్టినాం కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను. చాలామంది టీచర్స్ కూడా తెలిసే ఉంటుంది అందరూ కూడా, ఎందుకంటే కాబట్టి మనకు లీడర్షిప్ అనేది ఏ నుంచి ఎల్ వరకు ఉన్నటువంటి వాటిని లీడర్షిప్ అంటారు. అంటే స్కిల్స్ అంటారు. ఏ ఫర్ యాటిట్యూడ్, బి ఫర్ బిహేవియర్, సి ఫర్ క్రియేటివిటీ, డి ఫర్ డిసిప్లిన్ అని లాస్ట్ వచ్చేసి ఎల్ అంటారు. ఎల్ అంటే లీడర్షిప్. ఏ నుంచి ఎల్లకు ముందున్న అక్షరం దాకా మనకున్నటువంటి స్కిల్స్ కానీ నేర్చుకోగలిగితే లీడర్ అవ్వాలి. దేంట్లో లీడర్ అవ్వచ్చు. అది అన్నం వండలో లీడర్ అవ్వచ్చు, చేపల్లో చిమ్మడం లీడర్ అవ్వచ్చు. లీడర్ అంటే ఏ విధంగా అక్కడ పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలామంది ఇక్కడ పిల్లలు 100కి 99 మార్కులు తెచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే 100కి 35 మార్కులు తెచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే 100కి 0 వచ్చేవాళ్ళు ఉంటారు. 3 కేడర్లు ఉంటారు. హై, లో, మిడిల్, బిలో ఉంటారు. ఇక్కడ మనం ఏం చేస్తుంటాం అంటే, మన టీచర్స్గా వాస్తవంగా అందరూ కూడా టీచర్స్ కూడా నేను చిన్న సలహా నాకు తెలిసింది, నేను ఎన్నో విషయాలు అందరికీ బై బర్త్ మైండ్ పరంగా అందరికీ ఒకటే. కానీ ఎందుకు ఈ వేరియేషన్లు 0, 35, 99 ఎందుకు వస్తున్నాయంటే 3 రీజన్స్. ఒకటి మెయిన్గా వాళ్ళలో స్ట్రాంగ్ యాంబిషన్ లేకుండా పోవడం. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిబిరం 70వ రోజు కొనసాగింది. నిర్వాహకులు పెంచల నాయుడు మాట్లాడుతూ, గూడూరులో జిల్లా కేంద్రంగా త్వరలోనే ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని, తదుపరి బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గూడూరు జిల్లా కావాలని గత 70 రోజులుగా మన గాంధీ బొమ్మ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ, ఈరోజు మనకు అందిన వార్త ప్రకారము కోట, వాకాడు, చిట్టమూరు, చిలకూరు, గూడూరు 5 మండలాల్ని నియోజకవర్గం గూడూరులోనే కలిపేస్తున్నారు. త్వరలోనే కలిపి గూడూరు జిల్లా కావాలని, గూడూరు జిల్లా చేస్తానని చంద్రబాబు నాయుడు 26వ తేదీ డిక్లేర్ చేయబోతాడు. ఈ నెల 26వ తేదీ డిక్లేర్ చేయబోతున్నాడు. పైన సెంట్రల్ నుంచి కూడా జిల్లాలకి పర్మిషన్లు వచ్చేసినాయి. అందువలన చంద్రబాబు నాయుడు చాలా బాధపడుతున్నాడు. గూడూరు చాలా అన్యాయం చేశాను నాకు తెలియక ఇది చీఫ్ సెక్రటరీ చేసిన పని. అందువలన గూడూరు జిల్లా ఖచ్చితంగా చేస్తున్నాను అని చంద్రబాబు నాయుడు చాలా బాధాకరంగా ఉన్నాడు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గూడూరు ప్రజలు మనం త్వరలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ భారీ బహిరంగ సభకి గూడూరు ప్రజలు, గూడూరు నియోజకవర్గ ప్రజలు అందరూ కలిసి ఏకకంఠంతో గూడూరు జిల్లా కావాలని అడిగితే ఒక్క ప్రోగ్రాం చాలు ఆయనకి. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు చేసేదానికి సమసిద్ధంగా ఉన్నారు. దయచేసి త్వరలో జరగబోయే బహిరంగ సభకు అందరూ రావాల్సిందిగా కోరుతూ మేము సెలవు తీసుకుంటున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు, మీకు కోటి దండాలు. అయ్యా వెంకటేశ్వర స్వామి, మాకు జిల్లా చేయాలని మీరే ఆయన మనసు, ఆయన్ని ప్రతిదీ మాకు జిల్లాకి చేసేలాగా చేయించు తండ్రి. మీకు కూడా కోటి దండాలు తండ్రి.
మనుబోలు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయినామ స్మరణ చేస్తూ పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి సాయి భక్త భజన బృందం వారిచే భజనలు చేపట్టారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు చిట్టమూరి పద్మనాభరెడ్డి వర్ధంతి సందర్భంగా అల్లుడు కుమార్తె ఆయన చెన్నై నగర వాస్తవ్యులు ప్రముఖ వైద్యులు డాక్టర్ చిల్లకూరు ముద్దు కృష్ణారెడ్డి నిర్మలమ్మ దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో మనుబోలు జడ్పీటీసీ చిట్టమూరు అనితమ్మ, ఉచ్చూరు దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ నెల 15వ తేదీ ఆదివారం మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని బద్దుబోలు రోడ్డు సమీపంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో వేకువజామున స్వామివారికి మహారుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ, ఉదయం 9 గంటలకు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద సమర్పణ, సాయంత్రం 6 గంటలకు స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమం, రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని దైవ కార్యక్రమాలను తిలకించి పార్వతీ పరమేశ్వరుల కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరారు. హరి ఓం. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభముహూర్త శుభాకాంక్షలు. శ్రీ సంగమేశ్వర స్వామి దర్శనము చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి దేవాలయము. దర్శనము మనుబోలు మండలం బద్దిబోలు రోడ్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానము. శ్రీ సంగమేశ్వర స్వామివారికి 15/2/2026 ఆదివారం రోజున మహాశివరాత్రి సందర్భముగా స్వామివారికి ఉదయాన్నే రుద్రాభిషేకములు, తదుపరి ఆడవాళ్ళకి ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఉదయ కుంకుమ నోములు, చల్లా చుక్క నోములు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విశేషమైనటువంటి నోములు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 9 గంటలకి స్వామివారికి శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 12 గంటల వరకు స్వామివారి కళ్యాణం నిర్వహించిన తర్వాత మనుబోలు గ్రామస్తులందరూ కలిసి స్వామివారికి అత్యంత పరమ పవిత్రమైనటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమము వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి సాయంత్రము త్రయోదశిని పురస్కరించుకొని నందీశ్వరునికి అభిషేకము, తదుపరి స్వామివారి యొక్క పల్లకీ సేవ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పల్లకీ సేవ విశిష్టత ఈ యొక్క మనుబోలు బద్దిబోలు రోడ్లో ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి దేవాలయం వద్ద నుండి ఆ పల్లకీ సేవని మనుబోలులో ఉన్నటువంటి శివాలయం వరకు ఈ యొక్క పల్లకీ సేవ భుజాల మీద మోసుకొని వెళ్ళడము జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి శ్రీ సంగమేశ్వర స్వామి వారిని దర్శించి ఈ యొక్క కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాము. శివరాత్రి చాలా విశేషమైనటువంటి పర్వదినము. ఆ రోజున స్వామివారి యొక్క నామస్మరణ, స్వామివారి యొక్క ఉపవాసము, జాగరణ పరమ పవిత్రమైనటువంటిది. యుగకారకుడు, యుగకర్త అయినటువంటి ఆ ఈశ్వర దర్శనము సర్వ పాప హరణము.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలు దర్శనం చేయడము, ఈశ్వర ఆరాధన చేయడము చాలా గొప్ప విషయం. కావున 50 మంది భక్తులు స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా మరి. శివరాత్రి అని అంటే స్వామివారు అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో స్వామివారు ఉద్భవించారంట. కాబట్టి ఈ యొక్క శివరాత్రిని మనము విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క రాత్రి 12 గంటలకి స్వామివారికి అత్యంత వైభవంగా మనుబోలు గ్రామస్తులందరి చేత కలిసి ఆ స్వామివారికి లింగోద్భవ కాలంలో పవిత్రమైనటువంటి పంచామృతాభిషేకములు, పవిత్రమైనటువంటి గంగాజలములతో స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకార్చనలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ సమయంలో లింగోద్భవ కాల సమయంలో ఈ యొక్క స్వామివారి పక్కనే ఉన్నటువంటి ఏట్లో స్నానం చేసి ఆ స్వామివారిని దర్శించి ఆ స్వామివారి అభిషేకంలో పాల్గొని ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాం. శుభం. బహుళ ఏకాదశి పర్వదినాన్ని సందర్భంగా మనుబోలు గ్రామంలో శ్రీ విష్ణు ఆలయంలో శుక్రవారం వైభవంగా సామూహిక సత్యనారాయణ వ్రత పూజలు నిర్వహించారు. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారికి అభిషేకాలు పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాద సమర్పణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కామశెట్టి కృష్ణ చైతన్య, లక్ష్మీ విజిత దంపతులు వీరి కుమార్తెలు వ్యవహరించారు. పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సనాతన ధర్మంలో భాగంగా మన భారతీయ సాంప్రదాయ విలువైన విద్యలు, వాటిల్లో ముఖ్యంగా ఇప్పుడు యజ్ఞవేద్ అంటే యజ్ఞం ప్రతి ఇంటా జరిగేదండి గత పూర్వీకులో ఉన్నటువంటి రోజుల్లో. ఇప్పుడు దాన్ని మర్చిపోయారు. మన స్వామి హనుమాన్ స్వామి గారు ప్రతి ఏకాదశి రోజు ఇక్కడ విష్ణు ఆలయంలో సత్యనారాయణ వ్రతం, అలాగే లక్ష్మీన కళ్యాణం, శ్రీ చెన్నకేశవ స్వామి అయినటువంటి శ్రీదేవి భూదేవి సమేత వైష్ణవ ఆలయంలో నిత్య కళ్యాణంగా జరుపుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పతంజలి యువ భారత్ నెల్లూరు జిల్లా తరఫున స్వామివారికి ఈ ఆవు పిడకలతో తయారు చేసినటువంటి యజ్ఞకుండు, అలాగే యజ్ఞవేద్, సో ఇది ప్రతి వారం స్వామివారు ఇక్కడ యజ్ఞం కూడా వేసి స్వామివారికి హవిష్యు ఇస్తారని ఆశిస్తూ భారత్ మాతాకి జై. నెల్లూరు జిల్లా మనుగోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కృష్ణాలయంలో మాఘ బహుళ ఏకాదశి స్వామివారికి సామూహిక సత్యనారాయణ వ్రతం ఈరోజు ఉదయం నుంచే ప్రారంభమైంది. ఈరోజు మాఘ బహుళ ఏకాదశి కావున దంపతులందరూ కూడా విశేషంగా వచ్చి దంప సమేతంగా అందరూ కూర్చొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి విశేషంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, తర్వాత సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమం నిర్వహించాం. తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా సాగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి మనుగోలు గ్రామవాసుల నుండి కామిశెట్టి కృష్ణ వాళ్ళ ధర్మపత్ని విజిత సహకరించారు. కావున ఊళ్ళో అందరి నుండి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అందరికీ కూడా స్వామి యొక్క కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఉన్నాం. వాకాడు మండల పత్రికా విలేకరులకు మరియు మీడియా రిపోర్టర్లకు మండల ప్రజలకి విద్యుత్ శాఖ వారు తెలుపున్నది, రేపు 14/2/2026 అనగా 2వ శనివారం విద్యానగర్లోని 132 kV సబ్ స్టేషన్లో మరమ్మతులు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య జరుగుతుంది. దీని కారణంగా వాకాడు మండలంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని వాకాడు మండల ప్రజలకి తెలియజేస్తున్నాం. తిరిగి విద్యుత్ పునరుద్ధరణ మధ్యాహ్నం 2:30 జరుగుతుంది. ఇట్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాకాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏఆర్జీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలన స్వర్ణోత్సవాలు. కూట పత్రికను ఆవిష్కరించిన మండల తహసీల్దార్ కె రామయ్య. దుగరాజపట్నం రైతుల నిరసన, రొయ్యల సాగు వల్ల శనగ పంట నష్టం. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరం.
బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా మనుబోలులోని శ్రీ విష్ణు ఆలయంలో వైభవంగా జరిగిన సామూహిక సత్యనారాయణ వ్రత పూజలు. ఇదరస్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.